నల్గొండ ఎంజీ యూనివర్సిటీ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. యూనివర్సిటీ హాస్టల్ భోజనంలో గుట్కా ప్యాకెట్లు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు అన్న కారణంతో ఏబీవీపీ కార్యకర్తల విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. యూనివర్సిటీ హాస్టల్ భోజనంలో గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. రైస్ బౌల్స్లో రోడ్డుపై ధర్నాను చేపట్టారు. ఈ అంశంపై వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తినట్లయింది. స్టూడెంట్స్ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ యూనివర్సిటీ యాజమాన్యంపై ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, ఏం చెప్తున్నారు ఏబీవీపీ నేతలు? అంటే ఇది మొదటిసారా, లేదంటే ఈ తరహా ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయా? అనుశ్రీ, వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల్లో ఆందోళన కారణమవుతుంది. గతంలో చూసుకున్నట్లయితే గొడ్డు కారం అంటారు, కారం పెట్టి భోజనం పెట్టినటువంటి ఉదంతం మర్చిపోకముందుకు ఆ తర్వాత నేలను శుభ్రపరిచేటువంటి చీపురు తోటి దోషలు వేసి విద్యార్థులకు అందించినటువంటి విషయం కూడా తీవ్ర విమర్శల పాలైంది. అదే సమయంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన చూస్తే విద్యార్థులు అన్నం తినేటువంటి క్రమంలో భోజనం సంబంధించినటువంటి బౌల్లో గుట్కా ప్యాకెట్ ని గమనించినటువంటి విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్ సిబ్బందిని ప్రశ్నించడంతో తమకు సంబంధం లేదు, ఇట్లాంటివి కామన్ గా జరుగుతాయి, అప్పుడప్పుడు జరిగితే చూస్తున్నట్టు వ్యవహరించాలని చెప్పేసి విద్యార్థులతోటి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి నేపథ్యంలో అది కాస్త ఏబీవీపీ నేతలకు తెలియడం, ఆ తర్వాత ఏదైతే గుట్కా లభించినటువంటి అన్నం గిన్నెల్ని కూడా తీసుకొచ్చి నార్చెట్పల్లి అద్దంకి హైవేపై యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డుపై దాదాపు 3 గంటల పాటు ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఘటనా స్థలానికి రావడం, విద్యార్థుల్ని సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆందోళన మరింత ఉధృతంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే విద్యార్థుల వద్దకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ ఆల్తాఫ్ హుస్సేన్ వచ్చి చర్చలు జరిపి మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. అయితే విద్యార్థులు ఏపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఈ ఘటన కారణమైనటువంటి హాస్టల్ సిబ్బందిని ఖచ్చితంగా విధుల్లో నుంచి తొలగించాలి. అదే సమయంలో విద్యార్థులను బెదిరించేలా మాట్లాడుతున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ మొత్తం ఘటన మీద విచారణ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఆ కమిటీలో ఏం జరిగింది, ఎవరి మీద చర్యలు తీసుకోవాలన్నారు అనేది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్. మాటలు